హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం నేను ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. చూడండి, ఇన్ని రోజులు నాకు ఫోన్ లేక సరిగ్గానే వీడియో అనేది కరెక్ట్గా వచ్చేది కాదు. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, క్లియర్గా వండినట్టు కూడా తెలుస్తుంది. ఖాళీగా ఉంటుంది ఎందుకని పక్కన కూడా చారు పెట్టాను. చూడండి, చింతపండు చారు, అందులో బెండకాయలు కూడా వేసాను. బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసాను. మరో పక్కనేమో చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. మాకు డైలీ నాన్ వెజ్ అయితే ఉండాలి. నిన్న పీతలు వండాను కదండి, ఈరోజేమో చికెన్ వండుతున్నాను. ఈరోజు చేసే పని ఏం లేదు, ఖాళీ. అందుకోసం ఈరోజు చికెన్ అయితే ప్రిపేర్ చేద్దాం, మీకు చూపిద్దామని చేస్తున్నాను. మరో పక్కన రసం అయితే మరుగుతుంది. ఆనియన్ అయితే దగ్గరికి వచ్చేసింది, వేగిపోతుంది కూడా. ఇలా ఉల్లిపాయలు వేపుకున్నాక అల్లం పేస్టు దానికి తగినంత వేసుకోవాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకుంటే పచ్చివాసన అనేది అయితే ఉండదు. పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే బాగుంటుంది. మళ్ళీ దానికోసం ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా తగినంత వేసుకోవచ్చండి. కావాలంటే తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే మగ్గడం కోసం అయితే వేస్తున్నాను. పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ అనేది వేస్తే కొంచెం ముక్కకి బాగా పడుతుంది. అందుకోసం నేను ముందే యాడ్ చేస్తున్నాను. చూడండి, దానికోసం నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసాను చికెన్. ఇలా వేసుకుంటే ముక్కకి చక్కగా పడుతుంది అన్నమాట. అలా మగ్గబెట్టుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి అప్పుడే. అలా ఉన్న నీరే దిగిపోవాలి కర్రీలో. దిగితేనే కర్రీ అనేది బాగుంటుంది. లేదంటే ఎండాకాలం ఊరికే కర్రీలు కూడా పాడైపోతాయి. అందుకోసం ఇలా చేస్తున్నాను నేను. అంతేనండి, కర్రీ అయితే ఇలా చేసుకోవాలి. నేనైతే కొంచెం దగ్గరగానే కుక్ చేస్తున్నాను కర్రీ అని. మూత పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. మూత పెట్టి చూస్తే చూడండి ఎట్లా మగ్గిందో కర్రీ. ఇలా అవ్వాలి కర్రీ. కర్రీ అనేది ఇలా మగ్గితేనే, చూసారా వాటర్ ఎంత దిగిందో, దాని వాటర్ దానికే దిగిపోతుంది. అలా వాటర్ దిగిపోయే వరకు కూడా మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సాధారణంగా వాటర్ యాడ్ చేస్తే ఆ వాటర్ లాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెం మీకు తగినంత కారం ఎంత తినగలుగుతారో అంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి వేస్తున్నానండి కర్రీ అనేది. అలానే కొంచెం చూసి వేసుకోవాలండి. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకుంటే సరిపోతుంది. చూసారా, వాటర్ మొత్తం పోయింది. వాటర్ అంతా పోవాలి. ఇలా చిట్పట్లాడుతూ ఉండాలండి. నూనె అనేది పైకి వచ్చేసేయాలి. మనం ఎంత వేసామో అంత ఆయిల్ పైకి వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. అలా అని దగ్గరికి ఫ్రైలాగా కూడా చేయకూడదండి కర్రీ అనేది. అలా 2 మినిట్స్ దాన్ని అలా ఉంచాక చికెన్ మసాలా వేసుకోవాలి. నా దగ్గర రెడీమేడ్ ఉంది కాబట్టి నేను రెడీమేడ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ అనేది కొంచెం వాటర్ లాగా ఏమైనా ఉంటే కనుక దాన్ని పీల్చుకుంటుంది. పీల్చుకోవడం వల్ల బాగుంటుందండి కర్రీ. ఇంచుమించు ఫ్రై కూడా ఇట్లానే చేసుకోవచ్చు.
చాలా బాగుంటుంది అది కూడా. చూసారా ఫ్రైలా వచ్చేసింది కర్రీ. నేనైతే కొంచెం వాటర్ అయితే ఇందులో ఇప్పుడు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే కొంచెం గ్రేవీలాగా వస్తుంది. రైస్లో కలుపుకునేలాగా ఉండాలి కదా రైస్. సో దానికోసం నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. బాగా కలుపుకోవాలి రెండింటిని కూడా. అంతే అండి, చూడండి ఎంత లైట్గా వేస్తున్నాను. నేను చేసే వంటకి మాత్రం నాకు తగినంత వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నేను చేసే కర్రీ మాత్రం ఇలా ఉంటుంది. నేను ఇంకా మసాలాలు నూరడాలు ఇవన్నీ చేయను ఫ్రెండ్స్. ఎలా వండానో అలాగే ఉంటుంది కర్రీ. అంతే ఫ్రెండ్స్, ఇలా ఉంటే సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర జల్లు వేసుకొని దింపేస్తే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.